కుప్పగల్లు గ్రామం ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 వర్గాలు కొట్టుకొని హాస్పిటల్ పాలైనాయి. లేగలుగుతావా? మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఏమైంది? అప్పుడు నీకు ఒకసారి వీడియో ఇప్పించిన అదే మీరు ఇప్పుడు పొడిలు చూసుకొని ఇట్లా బ్లీడింగ్ కంట్రోల్ మీ ప్రజలకు వచ్చింటాలందుకు పొడి తీసుకొచ్చింది. మా నిద్ర లెక్క 6 నిద్రకి వెళ్తాము సాగిపోతే నరకించుకునే పరిస్థితి వచ్చి మాకు మీకు అన్నాం సార్. నా కొడుకు మమ్మల్ని ఓటు వేస్తుంటే మేము అంటుకునే 40 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు మెజర్ తేలేదు. నేత్రి నిద్ర లేక తెల్లగా 7 గంటల వరకు మేము గల్లి కాలు మొక్కి ఇంత మేజర్ ఇప్పుడు మేము నరకించుకునే పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి ఇంత అన్నాం సార్. నా కొడుకు వైఎస్ఆర్ నా కొడుకు వైఎస్ఆర్ ధ్యానం చేసి కనీసం మన వాల్మీకులు విశ్వాసంతో అడిగే మన వాల్మీకులు విశ్వాసంతో చూడండి మనం గెలిపిస్తామంటే ఎవడైనా వాల్మీకు వాడెవడంటే నీకు వాల్మీకి కదా అని అట్లా రచ్చిపోయేసి ఊటుని తీసుకొచ్చాడు ప్రజారత్నకు. మేము అంత చేసి అంత కష్టపడి ఈ స్థాయిలో మేము నరకించుకునే పరిస్థితి వచ్చింది. మాకు 4 కుప్పగోళ్ళ చూసారు 40 ఏళ్ళు చరిత్ర తీసుకోను. కుప్పగోళ్ళ యాపొద్దున్న మెజార్టీ వచ్చేదంటే ఛాలెంజ్ చేసుకుంటున్నాం. వాళ్ళు సర్పంచ్ అయిపోయారు మేమేమో టచ్ చేయలేదు సార్. సర్పంచ్ పదవి అయిపోయింది, అంత అయిపోయింది. ఒక ఆయన ఒక పొల చేసుకున్నాడు అంటే ఈడేపించాడు అంటే నాదే జరగదు ఊర్లో ఏమో జరగకూడదు. ఆ 300 కుటుంబాలకి 11 రోజులే ఒక్క నేలలు సాపిచ్చి రాయేస్తున్నారు. ఇంత అన్యాయం ఉంటారు సార్. కరెక్ట్ కాదు. నేను ఫస్ట్ నువ్వు అయితే బాగోవు, తర్వాత మాట్లాడతాను. అప్పటిదాకా ఈ వీటి గురించి కెమెరాల ముందు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నేను మాట్లాడతాను. నేను చూసుకోవడానికి వచ్చినాను. ఇప్పుడు నీ ఆరోగ్యం గురించి డాక్టర్లకు చెప్పడానికి, నేను చూసుకోవడానికి, నీకు ధైర్యం చెప్పడానికే వచ్చినాను. ఓకే, ఫస్ట్ నువ్వు బాగా అయిన తర్వాత మిగతా రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, జీవితకాలం ఉంటాయి. కానీ నువ్వు బాగుండాలా, నీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని వచ్చాను. సరే, పార్టీలు వదిలిపెట్టు, రాజకీయాలు గొడవలు వదిలిపెట్టు, నువ్వు బాగున్నావా లేదా చూడడానికి పరిగెట్టుకొచ్చాను. సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు. డాక్టర్ గారు కొంచెం జాగ్రత్త చూసుకోండి. సీదట్ ఒకరోజు రిలాక్స్ అయ్యి తర్వాత ఒకసారి జనరల్ చెకప్ కొట్టేయండి. నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాయి, అలాగే ఉంటాయి. నువ్వు పెద్ద మనిషి సార్. నాన్నే కొట్టారు సార్. ఫస్ట్ నన్నే కొట్టారు సార్. నన్ను కొట్టే మా మామ కొడుతూ వచ్చినారు సార్. నన్ను కొట్టినారు సార్. కంతలు కొట్టినాడు సార్. నన్ను అలా లేదు సార్. నాకు అసలు నిన్ను వచ్చి నేను ఫోన్ చేస్తే ఎవరికో చెప్తాను. పొద్దున్న 4 సార్లు చేసినారు సార్. నీకు మా అందరూ ఉన్నాం. మేడం చేసి వస్తానని మేడం మా సెక్రటరీ వస్తామన్నారు. అందరిని అడిగి వేసుకున్నాం సార్. నేళ్ళు లేవు, నా చిన్న వయసు అయిపోయింది, చిన్న పిల్లలు. ఆ ఇంటి ముందరే సరే, అవన్నీ వదిలిపెట్టు, ఆరోగ్యంగా ఉండి ఫస్ట్ కోలుకోండి. తర్వాత మిగతా విషయాలు రాజకీయాలు మాట్లాడొచ్చు. కొళాయిలు ఏర్పించే బాధ్యత నాది. వదిలిపెట్టి ధైర్యంగా ఉండండి. రైట్, ధైర్యంగా ఉండు. సరేనా? మాట్లాడతాను. అయిపో, నేను చూసుకుంటాను. మిగతావన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఫస్ట్ కోలుకో. నేనున్నాను, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఆవేశం పడితే కూడా కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నేను అడ్డం పడతాను, జాగ్రత్త చేస్తా. సరేనా? ధైర్యంగా ఉండు. కోలుకున్న తర్వాత నీకు అన్ని కొట్టడం తప్పు. నేను వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి చేస్తాను. అవన్నీ ఇప్పుడు తలుచుకోకూడదు. ఫస్ట్ కోలుకోను, తర్వాత మాట్లాడతాను. రైట్? సరేనా? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండు, నేను మాట్లాడతాను. సరేనా? తమ్ముడు, లేకపోతే అప్పులు పాలయ్యే వాళ్ళు ఎక్కువ మంది తప్ప కోలుకునే వాళ్ళు తక్కువ మంది ఎక్కినారు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎవరైనా డబ్బులు అడగకుండా చూడండి. బీసీ లీడర్స్ రండి.
క్యాంప్ ఆఫీస్ సార్ అంతేనా ఇంకేమైనా ఉందా? అంతేనా ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా లాసరేషన్స్ ఎక్కడ ఉన్నాయా? ఏంటి ఏం లేదు సార్ పండి ఫ్రాక్చర్ ఏమైనా ఉందా లేదా ఓన్లీ సూపర్ఫిషియల్ లాసరేషన్స్? మిషన్ సార్ ఇక్కడ మిషన్ పెట్టారా? పేషెంట్ సార్ ఏంటి వీళ్ళకి ఇంప్లికేషన్స్ ఏంటి? చేతిలో ఏం పెట్టుంటారు మిషన్ ని? ఫిస్టులా అప్పుడు ట్రై చేసి ఉంటారు, వదిలేసి ఉంటారు. మీకు డయాలసిస్ అంటే ఎక్కడ పెట్టాడు ఈ మిషన్ ఈయనకి? ఏవి ఫిస్ట్ క్రియేట్ చేసింటారు సార్ డయాలసిస్ క్రియేట్ చేస్తారు. క్లోజ్ అయితే మళ్ళీ వేరే హ్యాండ్ కూడా అది హెర్నియా సార్. ఆపరేట్ చేసుకోవాలా? ఏ ఫిస్ట్ లో కంట్రోల్ అవ్వాలి సార్. అవునా? డాక్టర్ ఇవ్వాల్సిందే సార్. ఓపెన్ చేసి లైగేట్ చేయాలి సార్. ఆప్షన్ ఉంటుంది. అవునా? ఈయన ఒకటికేనా? జాగ్రత్త పెద్దనా, ఇంకా ధైర్యంగా ఉంటుంది. ఈరోజు కుప్పగల్లు గ్రామం ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 వర్గాలు కొట్టుకొని హాస్పిటల్ పాలైనాయి. ఇద్దరు కూడా కూటమి నాయకులే. ప్రజలు ఆ విధంగా కొట్టుకోవడం అనేది చాలా బాధాకరణమైన అంశం. చిన్న కొళాయి విషయంలో మొదలై ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని హాస్పిటల్ పాలవడం అన్నది దురదృష్టకరం. ఇక్కడ విచిత్రంగా మీరు చూడాలి, కొట్టినది కొట్టించుకున్నది అందరూ కూడా బీసీలే. మళ్ళీ రాయలసీమ ప్రాంతంలో అణగారిన ప్రజలు, పేదవాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏదో చదువు తక్కువ ఉండి కానీ, లేకపోతే పరిస్థితులు ఇంకో రకంగా ఉండి, గ్రామాల్లో కక్షలుండి కానీ ఈ విధంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఇంకా కొనసాగడం అన్నది మంచి పద్ధతి కాదు అని స్పష్టంగా చెప్తా ఉన్నా. కొట్టేది బీసీఏ, కొట్టించుకునేది బీసీఏ, సచ్చేది బీసీఏ, జైలుకి వెళ్ళేది బీసీఏ, లేదా ఎస్సీలు, ఎస్టీలు. ఏమిటి కర్మ అని ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వెనుకబడిన జాతుల మీద ఈ కుట్ర జరుగుతానే ఉంది. ఎవడో వస్తాడు, ఈ పక్క సగం మందిని రెచ్చగొడతాడు, ఆ పక్క వీళ్ళ బంధువుల్ని రెచ్చగొడతాడు. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఆనందపడతా ఉంటాడు, కాలు మీద కాలు వేసుకొని రాజకీయాలు చేస్తా ఉంటాడు. ఇటువంటి రాజకీయాల్ని ప్రోత్సహిస్తామా అని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోయి మన బీసీ జాతుల మీద, మన బిడ్డల మీద, మన బంధువుల మీద, మన సాటి ఎస్సీ ఎస్టీల మీద మనం దాడులు చేసుకుంటామా అని వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చింది. ఆలోచన చేయండి. పేద ప్రజలని, అణగారిన జాతులని,
బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక్కసారి ఆలోచన చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా వాళ్ళ కుట్రలకు బలి కావద్దు. వాడు మిమ్మల్ని రెచ్చగొడితే, వీడి మిమ్మల్ని రెచ్చగొడితే ఒక్క నిమిషం మీ కుటుంబం గురించి ఆలోచన చేయండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఒక బీసీ ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, నా జాతులు నేను కాపాడుకుంటాను, నా జాతుల్ని పరిరక్షించుకోవడం నాకు తెలుసు. చిన్న కొళాయిలు కావడం వదిలేయండి, ఎటువంటి అభివృద్ధి అయినా చేసి పెట్టే బాధ్యత నాది. చిన్న కొళాయిల గురించి ఒకరినొకరు చంపుకోవాలని ప్రయత్నం చేయడమో, ఎవడో రాత్రి మందు పోసి రెచ్చగొడితే పొద్దున్నేసి వాడి మీద కత్తి తీసుకొని పోవడమో, మా ఆయన చెప్పా ఈయన చెప్పా, వాళ్ళిద్దరు ఏమైనా కొట్టుకుంటున్నారా? వాళ్ళిద్దరూ సాయంకాలం అయితే ఫోన్లు చేసి మాట్లాడుకుంటున్నారా? మూర్ఖులారా. పోతున్నది మీరు, మీ కుటుంబాలు. వాళ్ళు బాగానే ఉన్నారు, ఈడు బాగా ఉన్నాడు, వాడు బాగానే ఉన్నాడు. మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రోడ్ల మీద పడతా ఉన్నారు, హాస్పిటల్ మీద పడతా ఉన్నారు. మీ కుటుంబాలను ఎవరిని పట్టించుకుంటారు? మీకేదైనా అయితే మీ భార్య బిడ్డలను ఎవరు పట్టించుకుంటారు? ఒక్క నిమిషం రాయలసీమలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీలు ఆలోచన చేసుకోవాలి. ఎవడైతే మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడో వాడి మీదకు బొండి, నేను మీకు తోడుంటాను. ఎవడో రెచ్చగొడితే మీరు మీ బంధువుల మీద, మీ అణగారిన ప్రజల మీద, మీ తోటి మనుషుల మీద కత్తులు ఎత్తుకొని గొడ్డలు ఎత్తుకొని పోతారా? ఇప్పటికైనా సిగ్గు అనిపించాలా? సిగ్గుపడాల్సిన అంశం ఇది, తెలివి తెచ్చుకోవాల్సిన అంశం. బీసీ జాతుల నుంచి, ఎస్సీ ఎస్టీల నుంచి రాజకీయంగా ఎదుగుతా ఉన్నాం, చదువుకుంటా ఉన్నాం. మన బిడ్డలు దేశం అంతా వెళ్ళి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. మన బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు దేశాల్లో, విదేశాల్లో పోయి గొప్పగా రాణిస్తా ఉన్నారు. మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ఇప్పటికీ మేము ఇదే రకంగా ఉంటాం, కొట్టుకు చస్తామనుకుంటా ఉన్నారా? మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టిన జాతులు ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని రెచ్చగొట్టిన వాడు వీడు ఎవడైతే ఉన్నాడో వాడు మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉన్నాడు, హేళన చేస్తా ఉన్నాడు. సిగ్గుపడాల్సిన అంశం ఇది. దయచేసి ప్రజలకందరికీ చెప్తా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఎటువంటి దౌర్జన్యాన్ని కానీ, ఎటువంటి ఫ్యాక్షనిజాన్ని కానీ, ఎటువంటి గొడవల్ని కానీ ప్రోత్సహించేది లేదు. అది ఈ పార్టీ అయినా, ఆ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా సరే. రెండవది, ప్రజలకు మళ్ళీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీరు అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు విని, వాళ్ళు మందులు అపితే తాగి, వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి ఆ పార్టీ ఈ పార్టీ అని ఒకడి మీద ఒకడు కత్తులు వేసుకుని గొడ్డలు వేసుకొని దూరితే మాత్రం ఎవరిని ఊరుకునేది లేదు. చట్టం ఎవరికైనా చట్టమే. ఏ కాలంలో బతుకుతా ఉన్నారు మీరంతా? ఇంకా 80s 90s బతుకుతున్నారా? 2026లో బతుకుతా ఉన్నాం. ఒకవైపున ప్రపంచం ఇంత స్పీడ్ గా ఎదుగుతా ఉంటే, ఒకవైపున మన బిడ్డలందరూ కూడా అవకాశాల కోసం చదువుకొని ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సింది పోయి, చేతనైతే బిడ్డల్ని బాగా చదివించండి. చేతనైతే ఊరిలో అందరూ కలిపి పార్టీలకు అతీతంగా బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకటిగా ఉండండి. చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి. చేతనైతే సర్పంచ్లు కాండి, ఎంపీటీసీలు కాండి, జెడ్పీటీసీలు కాండి, ఎమ్మెల్యేలు కాండి, ఎంపీలు కాండి. దానికి సహకరించడానికి పేద ప్రజలు, అణగారిన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీలు సిద్ధంగా ఉన్నారు. మీరు కొట్టుకుంటుంటే, చంపుకుంటుంటే ఇదే వినోదమా? ఇదేమన్నా? ఎవరిని ఉపేక్షించేది లేదు. చాలా కఠినంగా ఉంటాం చట్టం విషయంలో. మా పార్టీ కాబట్టి ఒకటి, మీ పార్టీ కాబట్టి ఒకటి, ఇంకో పార్టీ కాబట్టి ఇంకో రకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటువంటి వాటిని అసలు సహించను. ఎప్పుడో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరుగుతా, 2 ఏళ్ల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరుగుతా, మళ్ళీ 5 ఏళ్లలో ఒక్క ఇన్సిడెంట్ జరిగినా ఒప్పుకోను. గొడవ కారణం ఇదే. ఎవడో వీళ్ళని రెచ్చగొట్టడం, వీళ్ళు ఇంకోటి మీద పడటం, అదే కారణం. చిన్న చిన్న కారణాలు. ఒకరు కుళాయి కారణం అంటారు, ఒకరు నీళ్ల కారణం అంటారు,
ఇంకోటి పక్కింటి కారణం అంటాడు, మా వీధిలో కొళాయి లాగాడు అంటాడు, మా వీధిలో ఇంకోటి చేయ అంటాడు, పాత ఏదో గొడవలు ఉన్నాయంటారు, పొలం దగ్గర చిన్న గొడవ అంటే ఒక 10 సెంట్లు వాడి దాంట్లో కలిసిందంటారు, వాడు వచ్చి దున్నాడు అంటారు. ఇవే కదా, ఇవి ఏవైనా సరే మనుషులను చంపుకోవడానికి కానీ మనుషుల మీద కత్తులు తీసుకుపోవడానికి కారణాలా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏవి కాదు, ఇవన్నీ పరిష్కరించడానికి వ్యవస్థ ఉంది. మేమంతా ఉన్నాం. నేను 24 గంటలు ఇదే ఊరిలో ఉన్నాను. ఏ చిన్న పెద్ద సమస్య వచ్చినా పరిష్కరించడానికి మేమున్నాం. దయచేసి ఒక్కసారి మీరు మీ కుటుంబాల గురించి, మీ జాతుల గురించి, మీ చేస్తున్న ఆలోచనల గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను.